విష్ణుమూర్తిని 4 రూపాల్లో దర్శించుకోవచ్చు. శయన, ఆసన, స్థానక, నృత్య రూపాలు. విష్ణుమూర్తి విగ్రహాల అమరికలో శయన విష్ణుమూర్తి ఒకటి. శయన విగ్రహాలు కూడా 4 విధాలుగా ఉంటాయి. యోగం సృష్టి, భోగం సంహారం. యోగం ముక్తికి, సృష్టి వృద్ధికి, భోగం భుక్తికి, సంహారం అభిచారికాలకు మార్గాలు అని ప్రతీక. మోక్షం కోరేవారు యోగ శయనాన్ని, పుత్ర పౌత్రాది వృద్ధి కోరుకునేవారు సృష్టి శయనాన్ని, భోగ వృద్ధి కోరుకునేవారు భోగ శయనాన్ని, శత్రువుల నాశనాన్ని కోరుకునేవారు సంహార శయనాన్ని ధ్యానించాలి. నదీ తీరాల వెంబడి, సరస్సుల పక్కన యోగ శయన విగ్రహాలు విశిష్టమైనవి. 1. యోగ శయనంలో శ్రీ మహావిష్ణువు ఎర్ర తామర రేకులు వంటి నేత్రాలతోటి యోగ నిద్ర సుఖంలో ఉంటుంది. 2 భుజాలు కలిగి ఒక పక్కగా పడుకున్నట్లు అర్ధ శయనంలో ఉంటుంది. 5 పడగల శేషుడు శంఖంలా, చంద్రునిలాగా తెల్లగా ఉంటుంది. దీని మీద శయనించిన విష్ణువు గౌరశ్యామ వర్ణంతో కానీ, పీత శ్యామ వర్ణంతో కానీ ఉంటారు. ఈ విధమైన విష్ణుమూర్తి పూజా పీఠానికి కుడివైపున భృగువు కానీ, మార్కండేయుడు కానీ, ఎడమ వైపున భూదేవి కానీ, మార్కండేయ మహర్షి ఉంటారు. మధు కైటబులు, బ్రహ్మదేవుడు, పంచాయుధాలు నమస్కరిస్తున్న మహర్షులు ఉంటారు. సృష్టి శయనం. 9 అడుగులు గల శేష పానుపు పైన శ్రీహరి పద్మాల వంటి నయనాలతోటి, రాజస భావంతోటి, నల్లని శరీర ఛాయతోటి, ఎర్రని అరికాళ్లతో శాశ్వతుడై సృష్టి శయన రూపంలో ఉంటాడు. లక్ష్మీదేవి, భూదేవి, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, అప్సరసలు, మహర్షులు, రుద్రులు, ఆదిత్యులు, కిన్నెరలు, మార్కండేయ, భృగు, నారద మహర్షులను, మధు కైటబులను వీరందరితో కలిగిన శయనం ఉత్తమ సృష్టి శయనం అవుతుంది. 3 భోగ శయనం. ఈ శయన రూపంలో శ్రీమన్నారాయణుడు సకల పరివారంతో 7 పడగల శేషునితోటి పడుకొని ఉంటాడు. ఈ స్వామి నాభి నుంచి వికసించిన తామర పువ్వులో కూర్చున్న బ్రహ్మ బంగారు రంగు కలవాడై ఉంటాడు. గరుత్మంతుడు, లక్ష్మీదేవి, సరస్వతి, శ్రీదేవి, భూదేవులు ఉంటారు. విష్ణువు యోగ నిద్ర రూపంలో 4 భుజాలతోటి, తామర రేకుల వంటి నేత్రాలతో, పూర్ణ చంద్రుని వంటి ముఖంతో దర్శనాన్ని ఇస్తాడు. సంహార శయనములో విష్ణువు 2 పడగల శేషుని పానుపుగా చేసుకుని గాఢ నిద్రలో మూసిన కన్నులతోటి తామస భావాన్ని వ్యక్తం చేసి, వాడిన ముఖం మొదలైన సర్వాంగాలతోటి, నల్లని వస్త్రాలతోటి, రుద్రుడు మొదలైన దేవతల రూపంతో ఉంటాడు.